everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about introduction of powers and exponents. Example problem 1. Now we discuss the writing a number in exponential form through prime factorization. Prime factorization form loki radam. Writing number in exponential form through prime factorization. Okay, writing a number in exponential form through prime factorization method. Okay na. First problem మనకి ఏమి ఇచ్చాడు? 432 ఇచ్చాడు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 450 ఇచ్చాడు. ఓకే, 432 కదా, 432ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్గా రాద్దాం. ఓకేనా, 432 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 432. ఓకే, 432ని 2తోని 2 2s 4 2 1s 2 2 6 అంటే 2 ఇంటూ 2 1 6. ఓకేనా, 2 ఇంటూ 2 1 6. మళ్ళీ 2 టేబుల్తో చేద్దాం. 2 5s 10 2 8s 2 ఇంటూ 2 ఇంటూ 2 1s 2 0 2 8s 108 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మళ్ళీ 5s 4s 2 ఇంటూ 2 ఇంటూ 5 2 ఇంటూ 54. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ దీన్ని టేబుల్లో దిద్దాం. 3 టేబుల్ 3 1s 3 3 8s 24. ఓకే, 3 6s 3 2s 2 1s. ఓకే, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 18. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 టూలన్నీ ఒక సైడ్ రాసుకుందాం. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఇది ఎంత? 2 to the power of 4 2 to the power of 4 ఇంటూ 3 క్యూబ్. ఓకేనా, 432ని మనము 2 to the power of 4 ఇంటూ 3 power 3 తీసుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. దేర్ఫోర్ 432 ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 4 ఇంటూ 3 క్యూబ్. సెకండ్ వన్ ఏం తీసుకుందాం? సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 450 కదా. 450ని మనం ఎలా రాద్దాం? 450ని 225. ఓకే, 225ని 3 తోటి 3 7s 3 5s. ఓకే, 3 2s 3 5s. ఓకే, 5 5s. ఓకే, మళ్ళీ ఇక్కడ 5 1s. దాన్ని మనం ఎలా రాద్దామంటే 450ని 2 ఇంటూ 225 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఇంటూ 75 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 25. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. ఓకే, దీన్ని మనం ఎలా రాద్దామంటే 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకేనా, దేర్ఫోర్ 450 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఓకేనా, దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ 1. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రైట్ ద బేస్ అండ్ ఎక్స్పోనెంట్ ఇన్ ఈచ్ కేస్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని బేస్ అండ్ ఎక్స్పోనెంట్ రాయమన్నాడు. ఆల్సో రైట్ ద టర్మ్ ఇన్ ది expanded form. ఓకే, ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నాడు. బేస్ అండ్
ఎక్స్పోనెంట్ రాయమన్నాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు 3/4. ఓకే, 3/4 ఇచ్చాడు. ఇక్కడ బేస్ ఎంత మనకి, ఇక్కడ బేస్ ఏముంది, బేస్ ఈక్వల్స్ టు 3. ఎక్స్పోనెంట్ ఎంత ఇక్కడ మనకి, ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. రైట్ ద టర్మ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మనల్ని రాయమన్నాడు, ఎక్స్పాండెడ్ ఫామ్లోకి రాయమన్నాడు. ఓకేనా. 3/4ని మనం ఎలా రాద్దాం, 3 × 3 × 3 × 3 4 టైమ్స్ రాయాలి కదా. ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే 3 × 3 × 3 × 3 4 టైమ్స్ రాస్తే మనకి ఎంత వస్తుంది, ఎక్స్పాండెడ్ ఫామ్లోకి రాయమన్నాడు 3/4. దాన్ని మనం 3 × 4 టైమ్స్ కదా, ఇంటూ 4 చేస్తాం. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, 3 3 9, 9 3 27, 27 3 81. ఓకేనా. ఓకేనా, దిస్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ 7x² అని ఇచ్చాడు, 7x² అని ఇచ్చాడు. ఇక్కడ బేస్ ఎంత మనకి, బేస్ ఈక్వల్స్ టు 7x అండ్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎక్స్పోనెంట్ ఎంత 2. దాన్ని మనము 7x² ఫామ్లోకి రాస్తే 7x × 7x. దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తే మనకి 7 7 49 x² వస్తుంది. మనకి ఇక్కడ వరకే కనుక్కోమన్నాడు, కాకపోతే ఇది చెప్పేస్తున్నా మీకు కూడా. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, థర్డ్ వన్ వచ్చేసి 5ab3. దీని బేస్ 5ab, ఎక్స్పోనెంట్ ఎంత 3. ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు 3. 5ab³ కదా, దీన్ని 5ab × 5ab × 5ab చేయాలి 3 టైమ్స్. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ఫోర్త్ వన్ వచ్చేసి, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు 4y5 అని ఇచ్చాడు. 4y5. బేస్ ఎంత ఇక్కడ మనకి 4y, బేస్ ఈక్వల్స్ టు 4y అండ్ ఎక్స్పోనెంట్ ఎంత, ఎక్స్పోనెంట్ 5 కదా, 5. 4y5ని మనం ఎలా రాద్దామంటే 4y × 5 టైమ్స్ చేయాలి మనం, 4yని మల్టిప్లై చేయాలి 5 టైమ్స్. ఓకేనా. దీన్ని మనము ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 4 × 4 ఎంత 16, 16 4 64, 64 4 256, అలా 256 4 అలా వేస్తే మనకి ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్, ఫోర్త్ ఆన్సర్. నౌ ద ఫస్ట్ బిట్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఫస్ట్ బిట్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, రైట్ ద సెకండ్ ఏమి ఇచ్చాడు మనకి, సెకండ్ రైట్ ద exponential form of each expression అని ఇచ్చాడు. ఈచ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఫస్ట్ వన్ ఎంత ఇచ్చాడు మనకి 7 × 7 × 7 × 7 × 7. 7ని మల్టిప్లై 5 టైమ్స్ చేశాడు, అంటే 1 2 3 4 5. బేస్ ఎంత 7, పవర్ ఎంత, ఇవి ఎన్ని టైమ్స్ ఉంది, ఇది పవర్ అవుతుంది 1 2 3 4 5 టైమ్స్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి 3 × 3 × 3 × 5 × 5 × 5 × 5. దీన్ని మనము 3 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది కదా. 3 పవర్ ఎంత 3 × 5 ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్ ఉంది, పవర్ 4. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు మనకి 2 × 2 × 2 × 3 × 3. 3ని 4 టైమ్స్, మళ్ళీ 5ని 3 టైమ్స్ ఇచ్చాడు. 2 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ కాబట్టి పవర్ 3. 3 ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్ కాబట్టి పవర్ 4. 5³. నౌ వీ డిస్కస్ ద థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చను, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ the product of exponents
త్రో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయమన్నాడుగా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి 288 ఇచ్చాడు. 288 మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేద్దాం. 2 1s 2 4s 2 4s కదా, 2 7s 2 2s 2 3s 6s 2 1s 8s 2 9s 3 3s ఓకే 3 1s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 288ని మనము 2 into 144 2 into 2 into 72 నెక్స్ట్ 2 into 2 into 2 into 36 2 into 2 into 18 2 into 2 into 2 into 2 into 3 into 9 ఫస్ట్ 144 నెక్స్ట్ 2 into 72 2 into 2 into 36 2 into 2 into 18 2 into 2 into 9 2 in 5 టైమ్స్ వచ్చింది. 3 3s 9 ఓకేనా. 2 అనేది ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ ఉంది, 2 అనేది 5 టైమ్స్ ఉంది అంటే పవర్ 5 3 పవర్ 2 దేర్ ఫోర్ 288 ఈజ్ ఈక్వల్స్ టు 2 power 5 into 3 power 2. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ఓకే, నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి 1250 అని ఇచ్చాడు. ఓకే, 1250 5తో చేద్దాం. 5 2s 10 5 5s 0 5 5s 0 ఓకే 5 1s 10 5 2s ఓకేనా. 2 1s 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 ఈజ్ ఈక్వల్స్ టు 5 into 250 మళ్ళీ 5 into 5 into 50 5 into 5 into 5 into 10 5 into 5 into 5 into 2 5 into 2 5 power 4 into 2 power 1 therefore 1250ని మనము 5 power 4 into 2 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి థర్డ్ వన్ వచ్చేసి 2250 ఇచ్చాడు. 2250 మళ్ళీ 5 తోటి 5 4s 20 5 5s 0 ఓకే 5 9s 45 0 3 3s 0 ఓకే చూడండి 5 2 5s 5 1s ఓకేనా. 2250ని మనము 5 into 5 into 5 ఫస్ట్ 4450 5 into 5 into 90 5 into 5 into 3 into 30 5 into 5 into 3 into 3 into 10 5 into 5 into 3 into 3 into 5 into 2 or 2 into 5 that is equals to 5 into 5 into 5ని ఒక దగ్గర రాసుకున్నాం. ఓకే, that is equals to 5 cube into 3 square into 2 5 cube 3 square into 2 కదా therefore 50 is equals to 2 into 3 square into 5 cube. This is the third answer. Now the third answer is completed. Next fourth answer, fourth question చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి 3600 ఇచ్చాడు. ఓకే 3600ని మనము 5తో చేద్దాం. 5 7s 35 5 2s 10 0 ఓకే మళ్ళీ 5తో చేయండి. 5 1s 5 5 4s 20
5 4s are 20. ఓకే, మళ్ళీ 2 టేబుల్తో 2 7s are 2s, 2 3s are 6, ఓకే, 2 18s, 2 9s, 3 3s. ఓకేనా, మనం దీన్ని ఎలా రాద్దాము? 600 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 720, 5 ఇంటూ 5 ఇంటూ 144, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 72, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 36, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 18, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2, చూడండి ఎలా రాస్తున్నాను. 9 కదా, therefore 3600 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఇంటూ 2 power 4 ఇంటూ 3 స్క్వేర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. నౌ ద ఫోర్త్ ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. ద ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? 2400 అని ఇచ్చాడు. 2400ని మనము 5 4s 5 8s 0, 5 9s 45, 5 6. ఓకే, మళ్ళీ 3 3s 3 2s, నెక్స్ట్ 2 1s 2 6, 2 8s. ఓకే, దీన్ని మనము ఎలా రాద్దామంటే 5 ఇంటూ 480, 5 ఇంటూ 5 ఇంటూ 96, 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 32, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 16, 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 8. ఓకే, అంటే 5 స్క్వేర్ ఇంటూ 3 power 1 ఇంటూ 2 power 5, 5 స్క్వేర్ 3 power 1 ఇంటూ 2 power 5. ఓకేనా, therefore 2400 ఈజ్ ఈక్వల్స్ టు 2 power 5 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఆన్సర్. 2400 ఈజ్ ఈక్వల్స్ టు 2 power 5 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ కదా. సో ఫిఫ్త్ ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. నౌ ద థర్డ్ bit is completed. 1 2 3 4 5 problems is completed. Okay.